సింగరేణి టెండర్ల వివాదంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవడం జరిగిందని ఆయన తెలిపారు. ఆరోపణలు వచ్చేసరికి మళ్లీ టెండర్లు పిలవాలని ఆదేశించారని బట్టి పేర్కొన్నారు. ఎవరో తృప్తి పరచడం కోసమే కథనాలు రాయడం జరిగిందని ఆయన అన్నారు. ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే రాజీ పడేది లేదని బట్టి స్పష్టం చేశారు. లేకపోతే మిగతా మీడియా సంస్థకి మీ ఇద్దరి మధ్యన ఏ సంబంధాలు ఉన్నాయో, ఏ వైరం ఉందో అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది. మీ ఇంట్రెస్ట్ల కోసం రాష్ట్రాన్ని, పాలనని, ప్రభుత్వాన్ని, అందులో అధికారుల్ని, మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. ఆత్మగౌరవంతో బతుకుదామని, బతకాలని, ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడీ చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాలు ఆత్మగౌరవాన్ని సాధించి పెట్టడానికని రాజకీయాల్లోకి వచ్చాయి. ఐ ఆల్సో లివ్ విత్ ద సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఐ డోంట్ బెండ్ ఫర్ ఎనీథింగ్. ఐ స్టాండ్ ఫర్ దట్. చాలా దురదృష్టం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎనీ ఛానల్, యూ కెనాట్ కుక్ ద స్టోరీస్ అండ్ రైట్. You don't have any right to spoil the image of other individual personalities. You cannot assassinate. What right do you have? మా మంత్రులందరూ ఒక్క నిమిషం, మా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఈ రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారు. మీ అవసరాల కోసం వీళ్ళ మధ్యలో ఏదో కట్టుకథలు సృష్టించి విభేదాలు. కృష్ణా జిల్లా పామరు టౌన్ లో